ఒక 20% ఈయన మీద కూడా వచ్చినాయి స్టోరీలు. అది తెలుగుదేశం వాళ్ళకి సంబంధించినటువంటి రాయించుకున్నాయి. మిగతా 80% ఈయన రాయిపించింది. ప్రతిసారి ఈయన రాయించినప్పుడల్లా జగన్ వెలవటం, మాట్లాడటం, ఈయన కొంచెం ఏది తన అవసరం ఏంటో చెప్పుకోవడం. అక్కడ పోనీ అక్కడ కార్యకర్తలు అవసరం ఏమైనా తీర్చాడా ఈయన? లేదు. నియోజకవర్గాల సమస్యలు ఏమైనా తీర్చాడా? ఇప్పుడు కర్ణం బలరాంకి ఆ మంచికి వచ్చింది, ఈయన ఏమైనా కూర్చోబెట్టి ఇద్దరి మధ్యన పరిష్కరించాడా? లేకపోతే కనుక అక్కడ గొట్టిపాటి రవికి అంతకుముందు కర్ణం బలరాంకి సమస్య వచ్చింది, పరిష్కరించాడా? లేదుగా. చివరికి గొట్టిపాటి రవి నియోజకవర్గం ఓడిపోతానే ఉందిగా. 14 ఓడిపోయి, 19 ఓడిపోయి, 24 ఓడిపోయాయి. ఇంక ఈయన సాధించింది ఏంటి? ప్రకాశం జిల్లాలో క్రిందసారి 19లో కూడా గెలిచింది గొట్టిపాటి రవి గెలిచారు. మరి అంటే అక్కడ ఈయన పాత్ర ఏంటి? ఈయన ఓడిపోయాడు. అంటే అద్దంకిలో టీడీపీ పట్టు ఎక్కువ. అదే అనేది ఇప్పుడు అక్కడ నువ్వు సాధిస్తే కదా నీ దమ్మేంటి అనేది. నీ నియోజకవర్గంలో నువ్వు ఓడిపోయినాడు, నీ దగ్గర దమ్మేంటి లెక్క? నువ్వు ఆ ఊపులో గెలిచావు. జగన్ ఊపులో గెలిచిన ప్రతిసారి కూడా నీ ఊపని అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తున్నాడు ఆయన. ఆయన పెట్టారు కదా బాచిన కృష్ణ చైతన్య ఎవరినో పెట్టారు కానీ అవ్వలేదు. అది కాబట్టి అక్కడ ఓవరాల్ గా ఏంటంటే పార్టీ పరంగా పార్టీకి ఈయన ఎసెట్టా లైబిలిటీనా అంటే ఒక రకంగా ఎసెట్, ఓ రకంగా లైబిలిటీ. జగన్ కి లైబిలిటీ, పార్టీకి ఎసెట్. కానీ ఆ పార్టీకి ఈయన లైబిలిటీగా మారిపోయినటువంటి సందర్భంలో ఖచ్చితంగా జగన్ ఇంకేం చేయడానికి ఏం లేదు అతని చేతిలో. కానీ బాలినేని లాంటి వాళ్ళని వదులుకుంటే ఒక సామాజిక